అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ రవీంద్ర భారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ శనివారం. సాధారణంగా అందరికీ ఈరోజు శనివారం, కానీ సినీ ప్రేమికులకి మాత్రం ముఖ్యంగా రవీంద్ర భారతి తెలిసిన వాళ్ళకి గత 9 ఏళ్ల నుంచి కూడా శనివారం కాదు శనివారం. అలా గత 9 ఏళ్ల నుంచి ఇక్కడ తెలంగాణ యూత్, అలాగే తెలంగాణ కవులు, రచయితలు, ముఖ్యంగా సినీ ప్రేమికులు, ఫిలిం మేకర్స్ ఎవరైతే సినిమాలు తీస్తున్నారో వారి కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ పైడి జయరాజ్ గారి పేరిట ఒక ప్రివ్యూ థియేటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. పైడి జయరాజ్ గారు మీ అందరికీ తెలుసు, అత్యంత అద్భుతమైన నటుడు. కరీంనగర్ లో పుట్టిండు, హైదరాబాద్ లో నేర్చుకున్నాడు, ముంబై పోయి అక్కడ 1940లో స్వాతంత్రం రావడానికంటే ముందే బాలీవుడ్ సినిమాలలో, మూకీ సినిమాలలో నటించాడు, టాకీ సినిమాలో నటించాడు, బ్లాక్ అండ్ వైట్, కలర్ సినిమాలో దాదాపు 350 సినిమాల్లో ఆయన హీరోగా, క్యారెక్టర్ యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా సినిమాలు చేశాడు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే భారతీయ సినిమాలో ఫస్ట్ యాక్షన్ హీరో ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఈజ్ పైడి జయరాజ్. సో అట్లాంటి పైడి జయరాజ్ గారి పేరిట తెలంగాణ బిడ్డ ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ ప్రివ్యూ థియేటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ థియేటర్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఎవరైతే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారో ఆ షార్ట్ ఫిల్మ్స్ ని ప్రతి శనివారం ఇక్కడ స్క్రీన్ చేయడం ద్వారా, స్క్రీన్ చేయడం మాత్రమే కాదు, ఆ స్క్రీన్ చేయడం ద్వారా ఒక ఇంటరాక్టివ్ సెషన్ ని ఎందుకు చేశారు, ఎలా తీశారు, ఏ టెక్నిక్ ని వాడారు, ఏ టెక్నాలజీ వాడారు, ఎంతమంది తీశారు, మొత్తం ఆ సినిమాకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూని కూడా పరిచయం చేస్తూ, వారిని సత్కారం చేస్తూ, వారిని సన్మానం చేస్తూ, వారికి ఒక అవకాశం ఇస్తూ, రేపు వాళ్ళు ఫుల్ లెంగ్త్ సినిమా తీయడానికి కావాల్సిన ఒక ఉత్సాహాన్ని, ఒక ఉద్వేగాన్ని, ఒక ఉల్లాసాన్ని, ఒక ఉత్తేజాన్ని మాత్రం మనం 100% ఇస్తుంది. ఇక్కడ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఏమిస్తాము అనేది సెకండరీ చెప్పవచ్చు, కానీ ఫిలిం మేకర్స్ కి మాత్రం టన్నుల కొద్ది కాన్ఫిడెన్స్ మాత్రం ఇస్తాం. టన్నులే, కిలోలు, గ్రాములు కాదు, టన్నుల కొద్ది కాన్ఫిడెన్స్. అంటే సినిమా చేయగలుగుతారు వాళ్ళు, అంతే, ఇక అద్భుతంగా తీస్తారు. అలా తీసిన వాళ్ళు అక్కడ వేదిక మీద, అక్కడ గోడల మీద కూడా ఉన్నారు. వాళ్ళంతా ఏదో ఎప్పుడో కాదు, మన తరం వాళ్ళు, మనకంటే చిన్న వాళ్ళు, అందరు యువకులే, తెలంగాణ సినిమాలు తీస్తున్న వాళ్ళు, తెలంగాణ నుంచి వచ్చిన బిడ్డలు, తెలంగాణ తరహాలో తెలంగాణ సినిమాకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వాళ్ళు. సో అలాంటి క్రమంలో ఈరోజు స్వతంత్రం అనే ఒక షార్ట్ ఫిల్మ్ ని మనం స్క్రీన్ చేసుకున్నాం. స్వతంత్రం ఎంత అద్భుతమైన మాట. ఈ ప్రపంచం మొత్తం మీద పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయని ఆ ఒక్క మాటను నిజం చేయడం కోసమే ఆదిమ మానవుడి కాలం నుంచి మొదలుకొని, గణరాజ్యాలు ఏర్పడ్డ కాలం నుంచి మొదలుకొని, సింధు నది నాగరికతలు, మెసొపొటేమియా నాగరికతలు, ఈజిప్షియన్ నాగరికతలు, గ్రీక్ నాగరికతలు, మయన్ సివిలైజేషన్, ఇలా ప్రపంచంలో చెప్పుకోదగిన నాగరికతలు అన్ని కేవలం ఆ ఒక్క స్వతంత్రం అనే దానికోసం పోరాటం చేశారు. అంతేకాదు, మళ్ళీ మధ్యయుగాల తర్వాత 1776లో అమెరికన్ విప్లవం ఆ ఫ్రీడమ్ కోసమే జరిగింది. 1789లో ఫ్రెంచ్ రివల్యూషన్ జూలై 14 రోజు పరంగా కూడా, అంటే సామాజిక దురాచారాల పరంగా కూడా మనకు ఫ్రీడమ్ కావాలి. అలాగే మనకు ఎప్పుడు సతీ సహగమనం అనేది ఉంది, తర్వాత వరకట్నం అనేది ఉంది, అంటరానితనం అనేది ఉంది. సో ఇలాంటి ఎన్నో దురాచారాలు ఉన్నాయి. అలాంటి దురాచారాల నుంచి కూడా, మూఢ విశ్వాసాల నుంచి కూడా స్వతంత్రం కావాలి. అలాగే నిరక్షరాస్యత నుంచి, పేదరికం నుంచి కూడా స్వతంత్రం కావాలి. అన్నిటిని మించి మనకు కావాల్సింది ఏంటంటే we must liberate ourselves, we must got the freedom from poverty. అలాంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, పాలనాపరమైన దోపిడీకి వ్యతిరేకమైన స్వాతంత్ర సాధన అనేది ఒక గొప్ప లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని సున్నితంగా, సుకుమారంగా, కథనాత్మకంగా ఈ స్వతంత్రం అనే షార్ట్ ఫిల్మ్ లో సాధ్యమైనంత వరకు మనకు అర్థమయ్యేలాగా చిన్న చిన్న కథలతో, చిన్న చిన్న పాత్రలతోనే మన చుట్టూ అల్లుకున్న మనదైన కథతో ఈ సినిమాని తీశారు. సో ఇలాంటి సినిమాని తీసిన
మొత్తం టీం అందరికి ఒక్కసారి మనం మన కరతాళాలలో ఈ సినిమాని ఇక్కడ ప్రదర్శించడంలో కీలకమైన పాత్ర పోషించింది గోపి. గోపి ఎక్కడ బయట ఉన్నాడు. గోపి ఏంటంటే తను హక్కుల కోసం, దివ్యాంగుల హక్కుల కోసం, అణగారిన వర్గ ప్రజల హక్కుల కోసం, వారికి సమానత్వ సాధన కోసం, వారిలో స్వాతంత్ర ఇచ్చని పెంచడం కోసం నిరంతరం గత దశాబ్దాల కాలం నుంచి కూడా పనిచేస్తున్న గొప్ప కార్యకర్త. నవ్వుతాడు, సరదాగా ఉంటాడు, అన్నిటిని మించి తన గుండెల్లో ఎప్పటికప్పుడు ఆ స్వాతంత్రేచ్ఛని కలిగి ఉంటాడు. తన జాతి వాళ్ళని, తన లాంటి వాళ్ళని, తన మనుషులని, తన మట్టి బిడ్డలని ఎప్పటికప్పుడు వారిలో చైతన్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి గోపి సారథ్యంలో ఈరోజు ఈ సినిమా ప్రదర్శన జరిగింది. దీనికి దళారి సినిమా దర్శకుడు, రచయిత గోపాల్ రెడ్డి గారు మన మధ్య ఉండడం, దీనికి అతిథిగా రావడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మనదైన కథలు మనమే చెప్పాలి, మన గోస మనమే చెప్పాలి, మన యాసలో మనమే చెప్పాలి, మన బాధలు మనమే చెప్పాలి, మన కథలు మనమే చెప్పాలి, మనమే రాయాలి. లేకపోతే ఏమైందంటే చినువా అచేబి అనే గొప్ప రచయిత చెప్పినట్టయితే ఏం చెప్పిండు ఆయన అంటే, మన కథలు మనం చెప్పుకోకపోతే, అంటే సింహాలు తమ కథలు తాము చెప్పుకోకపోతే వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. నువ్వు సింహమే కావచ్చు, కానీ నీ కథ నువ్వు చెప్పాలి. నేను సింహాన్ని, నేను జూలు విదిలిస్తే ఇంత, నేను పన్ను తెరిస్తే ఇంత, నేను పంజా విసిరితే ఇంత, నేను పరిగెత్తితే ఇంత, నేను దూకితే ఇంత, నేను గర్జిస్తే ఇంత అనే విషయం నువ్వు చెప్పాలి. అది చెప్పకపోతే వేటగాడు ఎవడో వస్తాడు, వచ్చేసి చెప్తాడు సింహం జూలు ఉంటుంది ఇంకా అంతే, 4 కాళ్ళు ఉంటాయి ఇంకా అంతే, 2 పనులు ఉంటుంది ఇంకా అంతే, ఒకసారి అప్పుడప్పుడు అరుస్తుంది, గర్జిస్తుంది అంటారు, దాన్ని అరుస్తుంది ఇంకా అంతే. అప్పుడప్పుడు నోరు నుంచి పనులను ఇట్లా చూపిస్తుంది, నోరు తెచ్చి పనులను చూపిస్తుంది ఇంకా అంతే, గుర్రు అంటది ఇంకా అంతే. ఈ గింతే అది రాసేది అంతే. అంటే ఈ సింహం యొక్క ఔన్నత్యం తెలియాలంటే సింహమే చెప్పాలి, దానికోసం అదే చెప్పాలి, దాని కోపాన్ని అదే చెప్పాలి, దాని ఆవేశాన్ని అదే చెప్పాలి, దాని ప్రేమని కూడా అదే చెప్పాలి. సో అది చెప్పాలంటే మన కథల్ని మనమే తీయాలి, మన బాధని మనమే చెప్పాలి, మనం తీస్తేనే కరెక్ట్గా చెప్పగలం. అలా దళారి సినిమా తీసిన దర్శకుడు గోపాల్ రెడ్డి మన కథను మనమే చెప్తామని చెప్పి కష్టపడ్డాడు, ప్రేమించాడు, సినిమాని ప్రేమించాడు, అద్భుతంగా తీసింది. అలాంటి అశోక్ గోపాల్ రెడ్డి ఈ రోజు మన ఇక్కడ ఈ కార్యక్రమం రావడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకుడు, తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ జాతి ఉద్యమ పోరాటంలో ముందుండి నడిపించిన మంచి నాయకుడు ఈటల రాజేందర్ గారు కూడా ఇంతకుముందే ఇచ్చారని తెలిసింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు కొద్ది క్షణాలలో మనకు ఖమ్మం నుంచి వచ్చారు, మనతో అత్యంత ఆత్మీయమైన అనుబంధం ఉంది. సో వారి షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన ప్రొటాగనిస్ట్ వీరు ఇక్కడే ఉన్నారు. కల్లూరి అప్పయ్య, నువ్వేనా కల్లూరి అప్పయ్య, నువ్వు అప్పయ్య అంటే నువ్వేనా అని అన్నారు. సో అలాగే ఒక ఉద్విగ్నభరితమైన అంశాన్ని కూడా మన ముందు ప్రదర్శించారు, ఆసక్తి క్రియేట్ చేశారు. ప్రోమో చేసే పని, ట్రైలర్ చేసే పని ఏంటంటే ప్రేక్షకులలో ఒక అంచనాన్ని కల్పించడం, ఒక ఆసక్తిని క్రియేట్ చేయడం, కుతూహలాన్ని కలిగించడం, సినిమా చూడాలనే ఒక ఇంట్యూషన్, ఒక ఇన్స్టింక్ట్ ని పెంచడం, ఇన్స్టిగేట్ చేయడం. నిజంగా చెప్పాలంటే రెచ్చగొట్టాలి, సినిమా చూడాలి భయ అని ఒక రెచ్చగొట్టు చేయాలి. ఆ రెచ్చగొట్టే వ్యవస్థని ఇప్పుడు ఈ ట్రైలర్స్ చేసినాయి, చాలా చక్కగా చేసినాయి. సో కల్లూరి అప్పయ్య పేరు ఇట్ సెల్ఫ్, ఫస్ట్ పేరే ఆకట్టుకునేలా ఉన్నది. మనం ఇప్పటి వరకు చూసిన ఇది అదొకటి ఇదొకటి ఇదొకటి ఏదో వీరరాఘవరెడ్డి, సమరసింహారెడ్డి, ఇంకేదో చూసినాం, పేర్లన్నీ అవే కదా. కానీ ఇక్కడ చూడండి అప్పయ్య అనే పేరు అంటే మామూలుగా మన అందరము మామూలుగా మాట్లాడుకునే ఒక సామాన్య పేరు, ఇంటి పేరుతో కల్లూరి అప్పయ్యతో కలుపుకొని ఒక గ్రామంలో జరిగిన కథ, దానికి కొంత ఒక నమ్మకము, విశ్వాసము, అవి కొంత సస్పెన్స్, కొంత థ్రిల్లు, కొంచెం ఒక హారరు, అలాగే ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ, ఒక క్రైమ్ ఎలిమెంట్. సో ఇవన్నీ మేళవించి ఒక గ్రామీణ నేపథ్య కథా చిత్రంగా ఈ కల్లూరి అప్పయ్య సినిమాని కొత్తపల్లి శేషు చాలా చక్కగా తీశాడు. చూడగానే ఫ్రేమింగ్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే నిజంగా ఒక
ఆశ్చర్యంగా కలిసి అంటే ఏం జరిగింది కరెక్ట్ గా విజువల్ ఒకవేళ కనుక మ్యూజిక్ ని ఆఫ్ చేసి విజువల్ చూస్తే అంత ఇంపాక్ట్ రాదు. ఆ మ్యూజిక్ వల్ల దానికి మరింత ఒక ఇంపాక్ట్ వచ్చిందని నేను భావిస్తున్నా. సో అలాగే కెమెరామెన్ డిఓపి కూడా చాలా మంచిగా చేసింది, కరెక్ట్ ఫ్రేమ్స్, ఆ సైకిల్ వచ్చి అక్కడ పడిపోవడం, ఆ చెట్టు కనిపించడం, దాని ఆ టెంపుల్ ది ధ్వజస్తంభం షాట్ తీయడం కూడా, అంటే దాని డ్రోన్ షాట్స్ కానీ అవన్నీ ఎక్కడెక్కడైతే ఎలాంటి సీన్లు అయితే బాగుంటాయో, అంటే కథ రక్తి కడుతుందో, కథ ఆసక్తికరంగా ఉంటుందో, విజువల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అట్లా మంచి చక్కగా డిఓపి అయితే చాలా బాగా చేసిన ఫీలింగ్ ఉంది. సో అయితే ఈ సినిమాలో ఉండే వారికి మనకున్న ఒక చక్కని అనుబంధం ఏంటంటే, గతంలో మనం ఇక్కడ ఇదే వేదిక మీద శుభ సంకల్పం అనే షార్ట్ ఫిల్మ్ ని మనం వీరి ద్వారా ఇక్కడ ప్రదర్శించాం. మొగిలి గారు మనకు శుభ సంకల్పం అనే షార్ట్ ఫిల్మ్ ని ఇదే వేదిక మీద చక్కగా ప్రదర్శించారు. అప్పుడు కూడా చాలా మంది ప్రశంసించారు ఆయన సినిమాని, షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ ఆయన సినిమాని చాలా మంది ప్రశంసించారు. సో ఈ రోజు అందులో అంటే ఆయన ఈ టీమ్ లో భాగస్వామిగా జూనియర్ అమిరా సో ఈ టీమ్ లో అంటే కల్లూరు అప్పయ్య సినిమా టీమ్ లో మెంబర్ గా, టీం భాగస్వామిగా ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. అలాగే కొత్తపల్లి శేషు అక్షరాన్ని ప్రేమించిన వాడు, సాహిత్యాన్ని విపరీతంగా చదివినవాడు, సినిమాని శ్వాసించిన వాడు, అక్షరాన్ని ప్రేమించిన వాడు, సినిమాని శ్వాసించిన వాడు. ఎన్ని వందల స్క్రిప్ట్లు రాసేది, ఎన్ని వందల స్క్రిప్ట్లు ఎన్టీవీలో, టీవీ ఛానళ్ళకి ఇట్లా కాన్సెప్ట్ చెప్తే చాలు, ఐడియా చెప్తే చాలు, దాన్ని ఆ సీన్ ని డెవలప్ చేసి ఆ కాన్సెప్ట్ ని, యాంకరింగ్ పాటల్ని, ఆ కంటెంట్ అంతా కూడా రాస్తుండేవాడు. ఎప్పుడైనా కూడా మళ్ళీ ఎక్కడ కూడా చాలా వినయం, ఎక్కడ ఆ వినయము విధేయత ఏమాత్రం తగ్గని మనిషి, నిగర్వి, అన్నిటి మించి. అంటే ఎప్పుడు నిగర్వం ఎప్పుడు వస్తుంది, ఆ వినయం ఎప్పుడు వస్తుంది అంటే ప్రపంచం పట్ల అవగాహన ఉన్నప్పుడే వస్తుంది. ప్రపంచంలో ప్రతి మనిషిని గౌరవించాలనే ఒక విశాల హృదయం ఉంటే తప్ప మనకు ఆ నిగర్వత్వం రాదు. లేకపోతే నేనే గొప్ప అనుకుంటాం కదా, ఎవరైనా కూడా ఏమనుకుంటారంటే నేనే గొప్ప అనుకుంటారు, ఐఆమ్ ద కింగ్ అనుకుంటారు. కానీ ఎప్పుడు ఆ విధేయత వస్తుందంటే మనుషుల పట్ల గౌరవం ఉన్నప్పుడు, మనుషులని హోదాల పరంగానో, ఆర్థిక స్థాయి పరంగానో, మతం ప్రాతిపదికనో, కులం ప్రాతిపదికనో, ఇంకేదైనా స్థాయిలను, పదవులను, అధికారాలను కాకుండా కేవలం మనిషిగా గుర్తించాలనే ఒకే ఒక్క ఆలోచన వల్ల మాత్రమే ఆ విధేయత, వినయము, నిగర్వత్వం. సో అలా ఆర్టిస్ట్, ఇక్కడ ప్రొటాగనిస్ట్, ఒక కథని తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించగలిగిన వాడు కథానాయకుడు. అయితే ఆ కథానాయకుడు కల్లూరి అప్పయ్యలో కిషోర్. సో కిషోర్ కి మన అందరి కరతాళాల మధ్య ఆత్మీయ సత్కారం చేద్దాం. బాబు కొంచెం ఫోటో తీస్తే అలాగే ఇంతకు ముందు స్వతంత్రం అనే సినిమాని ప్రదర్శించడం జరిగింది. స్వతంత్రం టీం నుంచి గోపి ఎవరిని సజెస్ట్ చేస్తే వాళ్ళకి గోపి కూడా వేదిక మీదకి రావాలి ఒకసారి. దాంట్లో ఎవరైతే ఇంపార్టెంట్ వ్యక్తనో ఆ ఒక్కరికి మనం ఒక టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ గా, ఆ స్వతంత్రం సినిమా తీసినందుకు టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ గా వారికి మనం ఆత్మీయ సత్కారం చేద్దాం. ఆ సినిమా నుంచి జనరల్ గా మన పద్ధతి డైరెక్టర్, ఎందుకంటే డైరెక్టర్ అనేవాడే ప్రతి సినిమాకి కింగ్, ఆయనే కెప్టెన్ ఆఫ్ ది షిప్. అందుకని డైరెక్టర్ గా చేస్తాం జనరల్ గా ఎప్పుడైనా కూడా, అంటే మన సంప్రదాయం. అంటే డైరెక్టర్ ఒక్కరికి చేస్తే మొత్తం సినిమా అందరికి చేసినట్టు లెక్క. అందుకని స్వతంత్రం సినిమా డైరెక్టర్ కి ఇప్పుడు మన పోచంపల్లి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అయ్యా మీరు సతీష్, మీరు ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేంత వరకు అది వేసుకొని ఉండాలి. సెలబ్రిటీ ఎందుకంటే మాట్లాడండి కానీ మాట్లాడతాడు. ఎందుకంటే ఇది రవీంద్ర భారతి అనేది చాలా మందికి సెంటిమెంట్.
ప్రతి కళాకారుడి డ్రీమ్ డెస్టినేషన్ రవీంద్ర భారతి. రవీంద్ర భారతిలో సత్కారం పొందడం అనేది చాలా మందికి జీవిత కాలపు అనుభవం, అనుభూతి అండ్ ఒక గొప్ప అచీవ్మెంట్ కూడా. సో దీని అందుకే మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సెలబ్రేషన్. ఇంతమంది ఉన్నారు హైదరాబాద్ కోటి 10 లక్షల మంది. కోటి 10 లక్షల మందిలో ఈ రోజు సత్కారం పొందే అరుదైన అదృష్టం ఎంతమందికి లక్కింది? ఇద్దరే. ఒకరు కిషోర్ గారు, ఇంకొకరు సతీష్ గారు. ఒకరు ఖమ్మం నుంచి వచ్చారు, మదిర. ఇది మదిర. చూడు, ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఇద్దరు వీరులు. మదిర నుంచి ఒకరు, ఖమ్మం టౌన్ నుంచి ఒకరు, ఇద్దరు వచ్చేసారు. ఇద్దరు ఇక్కడ ఈ రోజు సత్కారం పొందడం అనేది గొప్ప విశేషం. అందుకే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సెలబ్రేషన్. సో అదే సెలబ్రేట్ చేద్దాం. కానీ అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే సతీష్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా ఇది నీ మెడల మీద ఉండాలి. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే రేపు చూసే వాళ్ళ కోసం మనం నిజంగా జీవిద్దాం. అది మాత్రం ఉంచుకుంటే మనం చేసే స్క్రిప్ట్, రచయిత స్క్రిప్ట్ అనేది అద్భుతంగా రాస్తాడు. కానీ ఎప్పుడైతే ఇంత మందిని చూసేటప్పుడు ఏ ప్రేమ మనం చూసి సిగ్గుపడద్దు. నిజంగా కూడా ఇది నేను క్యారెక్టర్ నేను చేసిందా, అసలు లేదు అది నేనేనా అని మనమే అనుకునేంత వరకు కష్టపడదాం. ప్రతిరోజు శ్రమించండి, ప్రతి క్షణం. ఎందుకంటే మా అన్నగారు చెప్పినటువంటి ఈ ప్లాట్ఫామ్, అన్నయ్య మీకు ఈ రోజు మాటిస్తున్నా, మీకోసం నన్ను ఏదో ఒకటి చేయించుకోండి, ఫ్రీగా వచ్చి పని చేసిపోతా ఒక డైరెక్టర్. ఎందుకంటే మరి తపనను ఇంతకుముందు గోపి అని చెప్పిన ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల జీవనాన్ని కూడా ఇక్కడ చేసినటువంటి ప్రొడ్యూసర్ గారు, వారు ఖచ్చితంగా మాకు ఏం లేకున్నా మీకోసం మేము చేస్తామన్నా. ఈ టీం సభ్యులందరికీ ఇంతేగా ఫైనల్. మీరు జీవించండి, మీరు ఖచ్చితంగా కష్టపడండి. మేము ఈ వేదిక నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఒక 4-5 ఇప్పుడు కొత్త సినిమాలో నేను అవకాశం ఇస్తా 100%. నేను కూడా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ వేసి ఇక్కడ ప్రదర్శించిపోతా. థ్యాంక్ యూ అన్న. సార్ సేనాపతిని దొడ్డి కొమ్మర తెలంగాణ మొట్టమొదటి అమరవీరుని సినిమా చేయబోతున్నాడు. ఒక్కసారి అయ్యా సేనాపతి. థ్యాంక్ యూ. నేను ప్రత్యేకంగా డాన్స్ మీద రావడానికి 2 మాటలు చెప్తామని. మామిడి హరికృష్ణ గారి గురించి ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయండి, సాంస్కృతిక శాఖకు ఇప్పుడే మా గోపి గారు చెప్పినట్టుగా దానికి కంటిన్యూషన్గా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా మామిడి హరికృష్ణ గారికి ఉన్నటువంటి తపన, నిజంగా మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి వారి గురించి. ఒక పిహెచ్డి డాక్టరు మామిడి హరికృష్ణ గారు. తర్వాత ఆయన అంకిత భావం. ఎప్పుడు మేము వస్తుంటాం, క్యాజువల్గా కలుస్తుంటాం, గమనిస్తుంటాం. ఓ రోజు పర్టికులర్గా నేను గోపి గారు మా టీం అంతా కలిసి కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. స్టిల్ ఈజ్ ఏ బ్యాచులర్. వారి జీవితాన్ని సాంస్కృతిక శాఖకు అధికారికంగా అవినీతి లేకుండా ఇలాంటి ఈ టైంలో కూడా ఇప్పుడు హరికృష్ణ గారు ప్రత్యేకంగా వచ్చి ఈ సతీష్ గారు అయితేంది, ఇప్పుడు వారు ఈ డైరెక్టర్స్ శేష్ గారు, అదేవిధంగా గోపి గారు అయితే వీళ్ళందరికీ ఒక డెడికేటెడ్గా ఆయన మాట్లాడి ఎంతో ఉత్సాహాన్ని వాళ్ళని తపనతో వారు ఇప్పటి వరకు మళ్ళీ వచ్చి ఈ కార్యక్రమంలో మనకు ఒక గోపి గారు చెప్పినట్టుగా ప్రభుత్వాలు ఏదైనా కూడా శాశ్వతంగా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా కొనసాగింపుగా వారి అదృష్టం ఏంటంటే గోపి గారు అదే జిల్లా అంతకుముందు సొంత బదులుగా విషయం ఏంటంటే తెలుగు వన్ అనేది పెద్ద ఛానల్. ఒకప్పుడు యూట్యూబ్ లో మొదటి తరంలో తెలుగు వన్ ఛానల్ ఈజ్ ద తొలితరం యూట్యూబ్ ఛానల్. వాళ్ళు ఎంత గమ్మత్ అంటే సినిమాలన్నింటినీ 5 రూపాయలకు 10 రూపాయలకు కొన్నారు వాళ్ళు. అప్పుడు రైట్స్ ని, డిజిటల్ రైట్స్ ని. ఇప్పుడు డిజిటల్ రైట్స్ అంటే చాలా కాస్ట్లీ, కానీ దోస్ వర్ ద టైమ్స్. అంటే వెరీ బిగినింగ్స్ లో 1990s లో అది కొత్తగా తెలుగు వన్ ఛానల్ మొదలైనప్పుడు వాళ్ళకి ఎవరికి అర్థం కాకపోయేది. అంటే ఇది డిజిటల్ రైట్స్, ఇది ఏదో యూట్యూబ్ ఏదో పోనీ అని ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర రైట్స్ ఉండేవి. వాళ్ళు ఏదో కొంత ఏదో తృణమో పరమో ఇచ్చేసి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అలా ఒక అరుదైన మంచి పాత సినిమాల కలెక్షన్ ఉన్న ఛానల్ తెలుగు వన్ ఛానల్. సో అందుకే వాళ్ళకి అంత 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం కాదు. సో అలాంటి ఛానల్ వాళ్ళు అంగీకరించడమే పెద్ద సర్టిఫికేట్ ఇచ్చినట్టు. అదే విధంగా ఎందుకంటే దానిలో వాళ్ళు కంటెంట్ చూసుకుంటారు. వాళ్ళు క్రియేటివ్ హెడ్స్ ఉన్నారు, కంటెంట్ స్క్రీనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, దానిలో పెద్ద టీం ఉంది. ఆ టీం వాళ్ళు చూసి ఒప్పుకుంటే తప్ప దాంట్లో స్క్రీనింగ్ చేయరు.
స్క్రీనింగ్ చేయడానికి అంగీకరించారు. దాని ద్వారా స్ట్రీమింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ రాబోతుంది అంటేనే ఇది ఒక మంచి సర్టిఫికేట్, మంచి హానర్, మంచి రికగ్నిషన్ అని సవినయంగా తెలియజేసుకుంటూ కల్లూరి అప్పయ్య ఎంటైర్ టీమ్ కి మరొకసారి మనందరి కరతాళాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. శేషు, నీకు ఆ స్పేస్ నీ కోసం రెడీగా ఉంది, నీకోసం రెడీగా ఉంది. మొత్తం 24 మన ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు గోపాల్ ఒక 24 మంది అయ్యారు ఈ 10 ఏళ్లలో. ఆల్రెడీ తీసినావు. గణపతి గారు కూడా శుభాకాంక్షలు సార్. మంచి కథ, మంచి కాన్సెప్ట్ సార్. మీరు ఎన్నుకోవడంలోనే బాగా చేశారు. ఈ విధంగా మాకు ఒక ఆత్మీయమైన తమ్ముళ్ళలాగా మా అందరికీ అవకాశాలు ఇస్తున్న శ్రీ మామిడి హరికృష్ణ గారికి మేము మా కల్లూరు అప్పయ్య టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా నేను ఏంటంటే అక్కడ 24 మంది ఫోటోలు ఉన్నాయి సార్. అక్కడ కూడా నా ఫోటో ఉండాలని తహరాలు ఆడుతున్నాను. మీ బ్లెస్సింగ్ తో సార్, మీ ఆశీర్వాదాలతో మేమందరూ ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరంత ఓపికగా తీరిగ్గా ఆకలి ఉన్నా కానీ మా ఆకలి కేకలు అన్న సృజనశీలు ఆకలి కేకలు విన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఈ సందర్భంగా ప్రమోషన్ పొంది ఇక్కడే ఉన్నటువంటి శ్రీ మామిడి హరికృష్ణ గారికి కాదనకుండా మీరు పొగడ్తలకి ప్రశంసలకి వద్దంటారు, కానీ చిన్నగా మా టీం తరఫున సేవ కంటాభరణాలు. కల్లూరు అప్పయ్య పోస్టర్ లాంచ్ శ్రీ మామిడి హరికృష్ణ గారు, డాక్టర్ మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా, అలాగే డైరెక్టర్ కొత్తపల్లి శేషు గారు, మరో డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు, అలాగే సేనాపతి గారు, సతీష్ గారు, టోటల్ టీం గట్టిగా చప్పట్లతో మీ ఆశీస్సులు అందజేయాలని మనవి చేసుకుంటూ, ధర్మం మనిషిని రక్షిస్తుందనే నినాదంతో చక్కగా కల్లూరు అప్పయ్య ఇది కొత్తపల్లి శేషు చిత్రం అంటూ మీ ముందు పోస్టర్ లాంచ్ చేసినందుకు డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి, మీ అతిథులందరికీ, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది కల్లూరు అప్పయ్య టీం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చేయట్లే కానీ మిమ్మల్ని ఒక దర్శకుడుగా చూడాలని మా కోరిక సార్ నిజంగా. ఎందుకంటే ప్రపంచ సినిమా గురించి మీకన్నా అధ్యయనం కానీ లోతైన అవగాహన కానీ ఎవరికి లేవని నాకు గట్టి నమ్మకం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ విధంగా పదోన్నతి లభించిన సార్కి, గురువు గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు నిజంగా కంకణాలు కడతలేదు కానీ జీవితాంతం గుర్తు పెట్టుకునే కంఠాభరణాలను ఇస్తున్నారు సార్ మీరు. నిజంగా ఇవి ఇలాంటి కంఠాభరణాలు ఇలాగా చాలా మంది రావాలని నేను ముఖ్యంగా కల్లూరు అప్పయ్య తమ్ముడు కిషోర్ మిమిక్రీ ఆర్టిస్ట్, తను చాలా బాగా చేస్తాడు, మాకు జూనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్. అదేవిధంగా తమ్ముడు ఆత్మీయ తమ్ముడు మొగిలి, తర్వాత కోడేట బండరావు అండి, నా వెంట నా కష్టాల్లోనూ కన్నీళ్ళలోనూ తోడుగా ఉంటాడు. ఒకసారి గట్టిగా రవితోపు, సారీ నేనే పేరు పెట్టాను. బలగం వేణుకి ఎలాగైతే నేను వండర్ బాయ్ అని పెట్టాను, బలగం వేణు గురుగారు మీకు తెలుసు, అన్న నేనే ఎంకరేజ్ చేశాను. నన్ను దేవుడిచ్చిన అన్నయ్య కొత్తపల్లి చేశాను అంటాడు. అది నేను ఇలా చెప్తాడని నేను చేయలేదండి, నాకు స్వతహాగా అనిపించింది, నేను అతనికి హెల్ప్ చేశాను. అదేవిధంగా రవి తోపని నేనే పేరు పెట్టాను, తనకు కూడా గట్టిగా చప్పట్లు పట్టండి. అదేవిధంగా అన్నపూర్ణమ్మ గారు కొత్తగూడెం నుంచి వచ్చారు, గజల్స్, తెలంగాణ గజల్స్ రాగంలో ఆయన చాలా 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 నిష్ణాతులు, చాలా బాగా రాస్తారు వారికి. అదేవిధంగా ఇక్కడ స్వతంత్రం సినిమా నుంచి మాకు ఇంకా కొంచెం గర్వకారణం ఏంటంటే మా ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు, బజర్ నుంచి సతీష్ గారికి, వారి టీం అందరికీ కూడా స్వతంత్రం చాలా బాగా ఉంది వారందరికీ కూడా. అదేవిధంగా హరీష్ గారికి, మాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన హరీష్ గారికి కూడా సార్ బ్లెస్సింగ్స్ తోటి మాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇది కల్లూరు అప్పయ్య ఇప్పుడు ఒక శుభవార్త వస్తుంటేనే తెలిసింది, 1 కోటి మంది సబ్స్క్రైబర్లు ఉన్న తెలుగు వన్ ఛానల్లో ప్రసారం కావడుందండి ఈ కల్లూరు అప్పయ్య. గంట సేపు ఉంటుంది. ఇది ఒక గంట సేపు ఉంటుంది. దీన్ని కేవలం 2 రోజుల్లో తీసామండి, ఎందుకంటే బడ్జెట్ లేక 2 రోజుల్లో 2 పగళ్ళు 2 రాత్రులు కష్టపడి తీసాం సార్. ఇలాంటి సినిమాని మీరు ఆదరించండి. తర్వాత గోపాల్ రెడ్డి గారికి దళారి సినిమా తీసి అత్యద్భుతంగా తెలంగాణ బిడ్డల ఆత్మకథని ఆయన ఆవిష్కరించినందుకు
గోపాల్ రెడ్డి అన్న పరిచయం నిజంగా మా కరీంనగర్ అని తెలిసింది. నేను కరీంనగర్కి చాలా మంది ఉన్నారు నాకు కూడా పీజీ స్టూడెంట్స్ స్నేహితులు. వారి ఈ సందర్భంగా గొప్ప అనుభూతి వారి మాటల్లోనే. నాకు అంటే మనందరి సమక్షంలో ఒక చిన్న విజ్ఞప్తి గోపాల్కి ఏంటంటే ఆ సినిమాని వీలుంటే ఇక్కడ మీరు పర్మిషన్ ఇస్తే ఇక్కడ స్క్రీనింగ్ చేద్దాం, ఒక రోజు స్క్రీనింగ్ చేద్దాం. తప్పకుండా గోపి అన్న సారథ్యంలో మీరు ఒక టైం పెట్టుకోండి. ఆ టైం రోజు నేను సినిమా తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేస్తాం ఫ్రీగా. ఎప్పుడైనా మన సినిమా December 15th రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అన్నగారి కోరిక మేరకు ఇది అయిపోయిన తర్వాత టీజర్ చూసి వెళ్ళండి. సినిమాను ప్రాణం పెట్టి తీసా, కష్టపడి తీసా. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేను. సినిమా ఎట్లా నేను చూపించాలనుకుంటున్నా. ఏ రోజైతే స్క్రీనింగ్ అవుతుందో వారందరికి పేరు పేరున నాకు తెలియకున్నా పిలువకున్నా మీరందరూ రావాలని ఒక అతిథులుగా, ఇంతకుముందు అతిథి యొక్క ఆన్సర్ చెప్పిండు అన్నగారు. అంటే మీరు నేను పిలుస్తలేదు, కానీ అతిథులుగా మీరే ఉంటారని నేను భావిస్తున్నా. 100% ఖచ్చితంగా అన్నగారు ఎప్పుడంటే అప్పుడు వచ్చి మేము ఇక్కడ ప్లే చేస్తున్నాం. నేను నా జీవితంలో కళ్ళలో నీళ్లు లేవు, ఎందుకంటే మేము ఆలోచించి బాధపడే ఆవిరైపోయినాయి. నా అదృష్టంగా అంటే ఈ శాలువా నా జీవితం ఉన్నంత వరకు గుర్తుంచుకుంటా. నాకు అత్యంత పెద్ద పురస్కారం అనుకోండి, అత్యంత పెద్దది అనుకోండి నా నోటించాలన్నా 100% ఇక్కడ ఉన్న స్వాతంత్ర టీం కు, కొమరన్న అన్న టీం కు, శేషన్నకి, ప్రతి ఒక్కరికి మీ హృదయాలలో నేనున్నాను అని అనిపించింది. నాకు ఇదే గొప్ప సంస్కారం, పెద్ద పురస్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. మేము మీ పాదదాసులమే. ఎప్పుడైనా కళాకారులం కలమ్మ కోసమే బతుకుతాం. మాకు రెండో పని తెలియదు, సినిమా తప్ప. మూడో పని తెలియదు, రియల్ ఎస్టేట్ చేయమంటారు, ఆ పని చేయమంటారు, ఈ పని చేయమంటారు, బ్రోకరేజ్ చేయమంటారు. ఎన్ని చెప్పినా ఒక సినిమా మాత్రమే తీస్తాం, సినిమా మాత్రమే ఇది చూపిస్తాం. థ్యాంక్ యూ గోపాల్. ఇంకొక విషయం కూడా ఏంటంటే మాకు హరీష్ దీని మొత్తం నిర్వహణ చేస్తుంటాడు. ఇంతకుముందు వీ హ్యావ్ ఆల్రెడీ అన్ ఐడియా ఏంటంటే తెలంగాణ సినిమా ఫెస్టివల్ చేయాలని, తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్ ఒక 5 రోజుల పాటు చేయాలనే కోరిక ఉంది. సో దాంట్లో ఆల్రెడీ కొన్ని మన వాళ్ళ ఇక్కడ ట్రైన్ అయ్యి వెళ్ళిన వాళ్ళవే సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు షరతులు వర్తిస్తాయి. అదే అందుకని ఆ సినిమాలతో పాటు దళారి సినిమాని కూడా వేస్తే ఒక ఫెస్టివల్, మనం కూడా రేపు చెప్పుకోవడానికి వీలుంటుంది. మీరు కూడా 2 ఆలివ్ కొమ్మలతో ఆ పోస్టర్ మీద పెట్టుకోవచ్చు. ఆలివ్ కొమ్మలు జనరల్ గా పెట్టుకుంటాం, ఫలానా ఫెస్టివల్ లో పాల్గొన్నది అని పెట్టుకుంటాం కదా. అలాగే దళారి సినిమాని మేము దాంట్లో ఆ స్క్రీనింగ్ చేస్తాం ఖచ్చితంగా 100%. తెలంగాణ బిడ్డ తీసిన అద్భుతమైన మాట. తెలంగాణ సోల్ అండ్ సాయిల్ ఈ 2 ఉన్న సినిమా దళారి. ఆ దళారి సినిమాని మనం ఈ తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్ నెక్స్ట్ వీక్ కానీ అంటే సెప్టెంబర్ లో కానీ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో మొత్తం 5 రోజులు మనం పెట్టేసి 5 రోజుల్లో ఒక రోజు ఎక్స్క్లూజివ్ గా దళారి సినిమా ఉంటుంది. దానికి సంబంధించి అందరూ వస్తారు, రెగ్యులర్ గా వస్తారు, చూస్తారు. అండ్ చాలా గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళ తమ్ముడు మళ్ళీ కలిశాడు. నాకు పాశం యాదగిరి అన్న ద్వారా తమ్ముడు కలిశాడు. మనం ఇంతకుముందు కలిసాం. దొడ్డి కొమరయ్య గురించి స్క్రిప్ట్ రాస్తున్నాము, సినిమా తీస్తున్నాము అన్నప్పుడు సేనాపతి ఒక బయోపిక్, ఇప్పుడు అంతా బయోపిక్ తరం నడుస్తుంది. మొన్న మధ్య వచ్చిన శ్రీకాంత్ బొల్లా ఆ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో చూశాను. ఎలా అంటే శ్రీకాంత్ బొల్లా, రాజ్ కుమార్ రావు అండ్ జ్యోతిక ఇద్దరు దాంట్లో ప్రధాన పాత్రలుగా నటించారు. ఒక టీచర్ అండ్ ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ మధ్య ఉండే ఒక అద్భుతమైన స్టోరీని శ్రీకాంత్ ఆయనకు ఒక ఏమంటారు బిజినెస్ అవార్డు కూడా తీసుకున్నాడు. చాలా గొప్ప ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగాడు. MITలో చదివాడు. అలాంటి ఒక జీవన గాథను తీశారు. అలాగే తెలంగాణ అమరత్వానికి సంబంధించి తెలంగాణ సాయుధ రైత దర్శకుడు మెయిన్ అనే సినిమా బహుశా మీరు చూసుంటారు, చాలా చక్కగా తీశాడు ఆయన, మన ఉదయ్ గుర్రాల. అతను కూడా స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచే మొదలైంది. అలా కంబాలపల్లి కథ. సో అట్లా చాలా మంది ఇక్కడ నుంచి ఇంకా కొన్ని ఫోటోలు పెట్టలేదు, అవి పెట్టాల్సి ఉంది. సో అలాగే మీకు అందరికీ కూడా ఇక్కడ స్వాగతం పలుకుతున్నాం. అలాగే చంద్రశేఖర్ అని త్వరలోనే ఒక గ్యాంగ్స్టర్ అని ఒక సినిమా తీశాడు.
స్క్రీనింగ్ అయింది కదా, ఆ గ్యాంగ్స్టర్ సినిమాని చూసి విజయేంద్ర ప్రసాద్ గారు దిల్ రాజు గారికి ఫోన్ చేసి అయ్యా ఈ సినిమాని మొత్తం మీరు దీన్ని బుధావారం వేసుకొని అడిగించారు అంటే అతను ఇక్కడ మన దగ్గర ట్రైన్ అయిన అతను యాక్టర్ గా ట్రైన్ అయ్యాడు, డైరెక్టర్ గా ట్రైన్ అయ్యాడు, తర్వాత ఇక్కడనే యాక్షన్ కొరియోగ్రఫీ మీద వర్క్ షాప్ కండక్ట్ చేశాడు. సో సినిమా కూడా తీశాడు చాలా చక్కగా. సో అలాంటిది అందరు ఉన్నారు. అందరు రాబోయే కాలంలో మరింత మంది కూడా వస్తారని ఆశిస్తున్నా. సో ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మీరు చాలా చిన్నవాడిని, మీకన్నా నేను పొగిడితే మరి ప్రాబ్లం అవుతుందేమో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బేసికలీ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి సార్ మా కల్లూరు అబ్బాయి మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ధైర్యంగా మేము రాగానే మేము తల్లిలాగా భావించే మా రవీంద్ర భారతిలో పసుపు కలర్ తో మాకు సన్మానం చేశారు మీరు. ఇదే మాకు శుభం. మీ ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేరు. అప్పుడే మా సినిమా సూపర్ హిట్. అందులో మంచి మనసుతో మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. కల్లూరు స్పేస్ ఇచ్చి అప్పయ్య అని కొట్టండి. కల్లూరు అప్పయ్య తిరునాళ్ళ మా దగ్గర బాగా ఫేమస్ పెద్ద గుడి. కాకతీయుల కాలం లాంటి రుద్రమదేవి కట్టించిన గుడి కల్లూరు అప్పయ్య తిరునాళ్ళ అంటారు. సో నన్నేమో చదువుకునేటప్పుడు నల్లగంట్ల కిషోర్ బాబు అనేవాళ్ళు. మిమిక్రీ తీసుకున్న మిమిక్రీ కిషోర్ అంటారు. సో మా కొత్తపల్లి స్టేషన్ నాకు కొత్తగా పేరు పెట్టాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత నన్ను అందరూ మిమిక్రీ కిషోర్ మానేసి కల్లూరు అప్పయ్య పిలుస్తారు. ఇది మాత్రం థ్యాంక్ యూ శేషన్న, నాకు పెద్ద ఆపర్చునిటీ ఇచ్చావు. నేను జన్మలకి మర్చిపోలేను. మా రుణాన్ని మనం సార్ మా ఇద్దరిది 30 years ఇండస్ట్రీ మా ఇద్దరిది. వన్స్ మోర్ ప్లీజ్ కాలం నుంచి ఆయనకి నాకు ఆరోగ్యవంతమైన పోటీ ఉండేది. వన్స్ మోర్ ప్లీజ్ లో ఆయన ఒక ఎపిసోడ్ లో విన్ను, నేను ఒక ఎపిసోడ్ లో విన్ను. ఇద్దరు ఆయన మిమిక్రీ ఆర్టిస్టే. కాకపోతే నేను ఇంకా విషయం ఏంటంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరు అనుకోవచ్చు కానీ మీరు మీకు సాక్షి టీవీలో ఇప్పటికీ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి వాయిస్ వస్తూ ఉంటుంది. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు వినే ఉంటారు మీరు ఖచ్చితంగా. ఎలక్షన్ అప్పుడు బాగా ఏర్పడింది కదా, విన్నారా లేదా? ఆ వాయిస్ నాదే. మా రాజశేఖర రెడ్డి గారి అడుగులు చప్పుడు రవీంద్ర భారతిలో మాకు ఇప్పుడు వినిపిస్తూనే ఉంటాయి సార్. ఆయన వెళ్ళినట్టుంటే పాదయాత్ర దగ్గర నుంచి మొగిలి నేను ఆయన చనిపోయేంత వరకు కూడా నేను ఆయన విన్నట్టే ఉన్నాను. మా దరిద్రం ఏంటంటే ఆయన చనిపోవడం మా చాలా లాస్. సో మళ్ళీ అట్లాంటి తర్వాత కొత్తపల్లి శేషన్న మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రేంజ్ లో మాకు పుషింగ్ బాగా ఇస్తున్నాడు సార్. ఆయన మాత్రం మేము ఎప్పటి బ్యాక్ బోన్ అసలు మర్చిపో తమ్ముడు 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 అన్నాడు. వచ్చి ఇంటికి వచ్చి తమ్ముడు నేను కల్లూరు అప్పయ్య తీసేద్దాం అన్నాడు. హీరో ఎవరన్నా నువ్వే అన్నాడు. ఇచ్చా నీకు ఏమన్నా 40 ఏళ్ళు నాకు, ఇప్పుడు తీస్తే ఎవడిస్తాడు ఎవడి అంటే లేదు లేదు నువ్వు గడ్డం పెంచుకో 3 నెలలు అన్నాడు. అన్న నేను ప్రోగ్రామ్ చేస్తానే అసలే నీట్ షేవింగ్ ఉంటుంది. స్టేజ్ మీద గడ్డంతో ప్రోగ్రామ్ చేస్తే మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం బాగుంటుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. లేదు లేదు తమ్ముడు నువ్వు మీ ప్రోగ్రామ్ ఇక్కడ పక్కన పెట్టేసే మొత్తం నువ్వు గడ్డం వేసి 3 నెలలు అన్నాడు. ఇక ఆ 3 నెలలు కట్టంగా ఈ గడ్డాలు లాగేసి మొత్తం నల్లబడి వచ్చింది. మీకు అర్థమవుతుంది, నా దగ్గరగా చూస్తే అర్థమైంది. అది నాకు పడలేదు సార్, నాకు అది పోవట్లే. అయినా కానీ నేను ఆ కల్లూరు అప్పయ్య మామూలు కష్టపడలేదు సార్. దగ్గరగా 2 పగలు 2 రాత్రులు ఈ కాలు అయితే ఇట్లా తీసి ఇలా పెట్టే పరిస్థితి కూడా లేదు సార్. కారులో వచ్చేటప్పుడు సెట్ లో నుంచి ఇంటికి కూర్చొని క్లచ్ బ్రేక్ మీద వేయటం, మళ్ళీ క్లచ్ దొరకటం, గేర్ వేయటం, ఇది ఒకటే పని చేస్తుంది. ఈ కాలు పని ఇట్లా ఇంటికి వచ్చి మళ్ళీ పుషింగ్ మళ్ళీ పొద్దున్నే 4 షూటింగ్ వెళ్తారు. ఏంటన్నా వచ్చింది ఇప్పుడు మళ్ళీ అంటే లేదు మళ్ళీ లైట్ పోతే మళ్ళీ తలారాలు తీయాలి షూటింగ్. వామ్మో సార్ నేను అందుకే ఆయనకి 10 రాక్షసుడు సార్. ఎంత చిన్న లాజ కొడతలేదు నువ్వే నోడిరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపం అని చూస్తూ నిలబడతారు. ఆ అమ్మాయికి అబ్బో అన్న ఉన్నాడనుకో బతి వాళ్ళు పెడతాడు. ఫ్రెండ్ ఉంటే కనీసం తన్ను తిరగా పోరాడతారా. వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే అమ్మాయికి లవర్ ఉంటాడో లవర్గా పోరాడుతుంది. తీసుకొచ్చిన రౌడీ లీడర్ వాడే అమ్మ మగడు ఎవరైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తా. ఈ టైప్ లో ఇంకా డౌట్ గా ఉంటే టచ్ చేసి చూడు. ఫినిష్ టచ్ నేను చూపిస్తాను. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ అమ్మాయికి నేనేమవుతాను. అందుకే చూపించింది సార్. అంటే మా మొగిలి ఎప్పుడు అంటాడు మామ నువ్వు స్పెసిఫిక్ గా నీకు రాని గొంతులు జోలిగిపోవు, వచ్చిందే కరెక్ట్ దిప్పేస్తావు అని. మీరు చూడండి పవన్ కళ్యాణ్ వాయిస్ చాలా మంది చెప్తారు సార్. సార్ ఒకళ్ళ గురించి నేను విమర్శించలేదు, నా ఓకల్ కాడ ద్వారా చెప్తాను. మీరే పోల్చుకోండి, యూట్యూబ్ లో కొట్టి చూసుకుంటే ఎక్కడైనా కొట్టి చూడండి.
ఇలాగే చెప్పిన ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకే లైక్ కొట్టారు. ఓకేనా? ఎలా ఉందో చూడు, సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగా మాట్లాడతాయి అతనికి గారు సినిమా నుంచి. చూడపోతుందప్ప చేసుకోవడం నీళ్ళని ముసలోడు రోజు ఉంటాడు, ఒకే ఒక అడుగు అటు పక్కేస్తాడు ఇటు పక్కేస్తాడు. వాడిని కింగ్ అని ఎందుకంటావు? బొంగులు వాడి పక్కన మినిస్టర్ ఉంటాడు కాబట్టి ఇది వాడి బలం. నీ బలం ఎవరు? ఎవరు చూస్తున్న కత్తి చూస్తావు, ఎవరు కంట చూస్తున్న కన్నెగ రాస్తావు, ఎవడు? ఇది నా పొగరు, ఇది పెట్టుకుంటా నేను కుట్టినట్టే, ఇది ముంచుకుంటా చచ్చినట్టే. చూడపోతుందప్ప వాడు చెప్తా, నచ్చితే ఈయనే వాడుకో, పనికి వస్తే యాడనైనా వాడుకో. నేను సింహం అంటున్నాప్ప, అది గట్టం తీసుకోలేదు, నేను తీసుకోగలను. అంత తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ నుంచి పొందగా దానికి వచ్చిన చిక్కే వేరప్ప. అప్పుడే అయింది సార్. సార్ ఒక్క నిమిషం సార్, అంటే వేరే మీకంటే మీకు తెలియదు కదా, నాకు ప్రదర్శించాల్సి వస్తుంది. మీ అందరికీ తెలుసు రవిశంకర్ అనే వ్యక్తి తెలుసా? డబ్బింగ్ ఆర్టిస్ట్. సో ఆయన 3 వాయిస్ చాలా మందికి వాయిస్ ఇచ్చాడు సార్. ఇప్పుడు అంతసేపు నేను ఇబ్బంది పెట్టలేను. రఘువరునికి శివ సినిమాలో డబ్బింగ్ చెప్పింది రఘువరన్ గారు, రవిశంకర్ గారు. ఆయన చెప్పినప్పుడు వాయిస్ ఎలా ఉంది? రఘువరన్ గారు చెప్పినప్పుడు ఆజాద్ సినిమాలో చెప్తున్నాడు, ఎప్పుడు ఈ ఆజాద్ ఒక్కడు అడిగితే గుర్రం మీద పోయాడు అంటాడు, ఇంకొకటి అడిగితే ఆటలో వెళ్ళాడు అంటాడు, ఇంకొకటి అడిగితే దేవుడు చూపిస్తున్నాడు. అసలు ఎవడరా ఈ ఆజాద్? ఒక్కసారి మీరు వాడిని చూడాలి. ప్రాపర్ గా ప్రిపేర్డ్ గా ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టేది ప్రిపేర్ అయ్యి. కూర్చోమ్మా, నువ్వు కూర్చోవాలి కూడా జరుగు ఇట్లా ప్లీజ్, ఏమనుకోక. అద్భుతం అసలు. ఒకటేసారి కిషోర్ అంటే సరే మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఒకవైపు, నటుడిగా పరపత్వాన్ని చూసాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తన మూలాల్లోకి వెళ్ళి, తన ఒరిజినల్ వెళ్ళి ఈ వేదిక మీద అత్యంత అద్భుతంగా ప్రదర్శన చేసిన విధానాలు చూసాము. సినిమా నటుల్ని అనుకరించడం కాదు, నిజంగా దించేశాడు. ఇంతకుముందు గోపాల్ రెడ్డి ఒక అద్భుతమైన మాట చెప్పాడు, మీరు నటించకండి సార్, ఆ పాత్రలో జీవించండి, బిహేవ్ చేయండి అన్నాడు. ఆ పాత్రని ప్రవర్తించండి. అట్లనే ఇక్కడ వాయిస్ యాక్టర్, ఆయన యాక్టర్గా అయ్యాడు. వాయిస్ యాక్టర్ నుంచి యాక్టర్గా మారాడు. నేను మొన్న పెట్టుకున్నాం, ఏం పెట్టుకున్నాం అంటే వీళ్ళు డబ్బింగ్ కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ అనే పదం మేము మర్చిపోయాం, తీసేసాం. ఎందుకంటే మిగతా ఆర్టిస్ట్ అనే వాళ్ళు దేహం మొత్తంతో అభినయిస్తారు, కళ్ళతో పలుకుతారు, మొత్తం మొహంతో పలుకుతారు, కాళ్ళతో పలుకుతారు, మొత్తం బాడీ లాంగ్వేజ్ తోనే నటిస్తారు. కానీ ఇక్కడ డబ్బింగ్ చెప్పే వాళ్ళు కానీ మిమిక్రీ చేసే వాళ్ళు కానీ ఒక్క గొంతులోనే అన్ని భావాలని పలికించాలి. అందుకని వీళ్ళు కూడా గొప్ప యాక్టర్సే. అందుకని వీళ్ళు వాయిస్ యాక్టర్స్ అని పెట్టారు. వాయిస్ యాక్టర్స్, యు ఆర్ ద వాయిస్ యాక్టర్స్. వాయిస్ తోనే ఒక్క గొంతులోనే అన్ని కల్పించాలి కదా, మాకు మొత్తం కళ్ళ ముందు అన్ని కనిపించాలి. సో ఇవి చేయగలిగిన వాళ్ళు గొప్ప యాక్టర్స్ కనుక వాయిస్ యాక్టర్స్ అన్నాము. వాయిస్ యాక్టర్ నుంచి యాక్టర్ గా మనకు ఈ కల్లూరి అప్పయ్య సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు కిషోర్. సో దాన్ని పరిచయం చేసిన ఘనత తమ్ముడు శేషుది. సో శేషుకి అలాగే కల్లూరి అప్పయ్య ప్రొటాగనిస్ట్, దానిలో హీరో పాత్రధారి కిషోర్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే